హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము సేమ్ 12 నెలలు అంటే 12 మంత్స్కి ఈ స్టాక్స్ అన్నీ కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనకు అవసరం లేదు అని అనుకుంటే మాత్రమే. అది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే మన స్టాక్స్లో ఒకసారి పెట్టే ముందు 100 సార్లు ఆలోచించాలి. మన హోల్డింగ్ కెపాసిటీ ఉందా? ఎందుకంటే మిడిల్లో మనకి 1 ఇయర్లో ఎన్నో స్ట్రగుల్స్ రావచ్చు. మనకు మనీ నీడ్ ఉండొచ్చు. అవన్నీ ఆలోచించుకొనే మీరు పెట్టాలి. లేదు ఇమీడియట్గా మీరు పెట్టేసి షేర్స్ దిగేటప్పుడు మళ్ళీ ప్యానిక్ అయ్యి మళ్ళీ సెల్ చేశారంటే మళ్ళీ లాస్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్. అలా చేయబాకండి. అది ఇప్పుడు మీకు ఈ స్టాక్స్ వచ్చి 2 టర్మ్స్లో చెప్తాను. ఒకటి బై అబోవ్ అంటే బై అబోవ్, లేదంటే కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ స్టాక్ వచ్చి ఆల్రెడీ నేను 12 వీక్స్ వీక్లీలో ఇచ్చాను షార్ట్ టర్మ్లో. అది ఒక టార్గెట్ అనేది రీచ్ అయింది. మళ్ళీ ఇప్పుడు చాలామంది అడిగారు ఇక్కడి నుంచి కూడా మళ్ళీ ఈ స్టాక్ ఎక్కడి దాకా వెళ్ళొచ్చని. రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ చూడండి, రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ స్టాక్ వచ్చి మనకి ఎన్ఎస్సిలో కూడా RESPONINT అని ఉంటుంది. ఈ స్టాక్ వచ్చి యాక్చువల్గా ఎక్కడ కొనాలి ఎగ్జాక్ట్గా అని. ఇప్పుడు 197 కరెంట్ మార్కెట్ ప్రైస్ ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబౌవ్ 203 రూపాయల పైన ఎప్పుడు క్రాస్ అవుతుందో అప్పుడు కొనండి. చూడండి, 203 రూపీస్ పైన ఎప్పుడు క్రాస్ అవుతుందో అప్పుడు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 255, 314, 409. చూడండి, 203 రూపాయల పైన ఈ స్టాక్ను మీరు కొన్నారంటే 255 రూపాయలు ఫస్ట్ టార్గెట్, 314 రూపాయలు సెకండ్ టార్గెట్, 409 రూపాయలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 140 రూపాయలు స్టాప్ లాస్. చూడండి, 140 రూపీస్ దీని యొక్క స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి ఒక 5300 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది మనకి 10 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. కాకపోతే మరొక స్టాక్ రుషిల్ డెకార్ లిమిటెడ్. చూడండి, రుషిల్ డెకార్ లిమిటెడ్ ఈ స్టాక్ వచ్చి RUSHIL ఎన్ఎస్సి కోడ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 360 రూపాయలు ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబౌవ్ 445 రూపాయల పైనే ఈ స్టాక్ని కొనాలి. చూడండి, 445 రూపాయల పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 650, 860, 1200. చూడండి, 445 రూపాయల పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 650, 860, 1200. దీని యొక్క స్టాప్ లాస్ కూడా 240 రూపాయలు దీనికి స్టాప్ లాస్. పోతే ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు మంచి ఇన్ఫర్మేషన్స్ కూడా ఇస్తున్నాం. ఒక్కొక్క స్టాక్ ఇయర్లీ ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ అని కూడా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్స్ మీకు దొరుకుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం సుమన్ టీవీలో చాలా ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాము. ఇవన్నీ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచి ప్లాట్ఫామ్ని మీకు సుమన్ టీవీ అంటే ఏ డిజిటల్ ఛానల్ కూడా ఇంత సర్వీస్ అనేది ఎవరు చేయలేదు షేర్ మార్కెట్ కోసం. బట్ సుమన్ టీవీ మనీ పర్టికులర్గా షేర్ మార్కెట్కి మంచి అనలిస్ట్ని పిక్ చేసి వాళ్ళు అందరినీ, టాలెంట్ ఉండే వాళ్ళని అందరినీ పిక్ చేసి వాళ్ళు మీకు అందరికి అందిస్తున్నారు. రియల్గా డెఫినెట్గా ఇటన్నీ మీకు ఒక పెద్ద ట్రీట్గా ఉంటుంది. తర్వాత మరొక స్టాక్ వచ్చి విఐపి క్లాతింగ్. చూడండి, విఐపి క్లాతింగ్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 25 రూపీస్ ఉంది. చూడండి, 25 రూపీస్ ఉంది ఈ స్టాకు. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబౌవ్
32 రూపీస్. చూడండి, 32 రూపాయల పైన ఈ స్టాక్ను మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ 46 రూపీస్, 62 రూపీస్, 87 రూపీస్. చూడండి, 32 రూపాయల పైన ఈ స్టాక్ను మీరు కొన్నారంటే 46 రూపీస్, 62 రూపీస్, 87 రూపీస్. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 16 రూపీస్ స్టాప్ లాస్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 25 రూపీస్ ఉంది. ఇది కూడా 200 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు మొత్తం మీకు స్టాక్స్ 3 స్టాక్స్ చెప్పున్నాను. ఫస్ట్ స్టాక్ వచ్చి రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సెకండ్ స్టాకు రుషిల్ డెకార్ లిమిటెడ్, మూడో స్టాక్ వచ్చి విఐపి క్లాతింగ్. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి జీ మీడియా. చూడండి, జీ మీడియా ఈ స్టాక్ కూడా 15 రూపీస్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ట్రేడ్ అవుతుంది. చూడండి, 15 రూపీస్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబౌవ్ 19 రూపాయలు ఎప్పుడు క్రాస్ అవుతుందో అప్పుడు ఈ స్టాక్ని మీరు కొనండి. 19 రూపీస్ క్రాస్ అయిన తర్వాత మనం ఈ స్టాక్ని కొన్నామంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 26 రూపాయలు. చూడండి, 26 రూపీస్, తర్వాత 35 రూపీస్, తర్వాత 49 రూపాయలు. చూడండి, 19 రూపాయల పైన ఈ స్టాక్ను మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ 26 రూపాయలు, 35 రూపాయలు, 49 రూపాయలు. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 10 రూపాయలు స్టాప్ లాస్. చూడండి, ఇది కూడా వచ్చి 1000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. మొత్తం ఇప్పుడు 4 స్టాక్స్ చెప్పాను. రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్, రుషిల్ డెకార్, విఐపి క్లాతింగ్, జీ మీడియా. ఈ 4 స్టాక్స్ కూడా మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఎలా చెప్పాలంటే మనము హోల్డింగ్ కెపాసిటీ ఉంటేనే ఈ స్టాక్స్ని మనం హోల్డ్ చేయాలి. లేదంటే ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే కొనిన తర్వాత ఎట్లయినా పెరుగుతాడులే, ఎక్కడికి పోతాడు, ఇమీడియట్గా పెరుగుతారు, ఏదైనా 5%, 10% పెరుగుతారు. అన్ని స్టాక్స్ అలా ఉండదు. కొన్ని స్టాక్స్ ట్రిగర్ అయ్యి దిగుతుంది, మళ్ళీ అక్కడి నుంచి ఒక ర్యాలీ తీసుకుంటుంది. అందుకనే మనం ఒక టైం ఫ్రేమ్ అనేది ఇచ్చాం. ఈ 12 months మన టైం ఫ్రేమ్లో ఏమైనా జరగచ్చు. స్టాక్స్ టార్గెట్స్ అన్నీ కూడా వచ్చేయచ్చు. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం.